నాకు చిన్నప్పుడు చిరంజీవి గారు ఒక స్టోరీ చెప్పారు. చిన్నప్పుడు కూర్చొని ఇట్లా మీరు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందని వెనక్కి వెళ్ళిపోయారు కదా. పవన్ కళ్యాణ్ గారే పాపం ఇలా నిహారిక సినిమా వస్తుంది ముందు వస్తాను పాపం బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. జాగ్రత్తగా చూడు. అందరి ముందు పరుగు పోయిందిగా. అవును, మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అవును, మీరు సినిమాది ఫస్ట్ సెకండ్ హాఫ్ షూట్ చేసి తర్వాత ఫస్ట్ హాఫ్ షూట్ చేశారంట. ఇది ఎక్కడ వింటూరు? లక్ష భక్షములు భక్షించుట లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్షములు భక్షించగలడా? అవుతానండి. Betty butter bought some butter, but the butter was bitter. So Betty bought some more butter to make the bitter butter better. इतना स्लो टंग ट्विस्टर किसी ने बोला था? किसी नहीं बोला. బా, ఇవాళ షూటింగ్ లేదు, బోరు కొడుతుంది, ఏదో ఒకటి చెయ్యాలి. ఫోన్ చూసుకోండి అమ్మ కాసేపు. మీకు అందరికీ బాగా అలవాటైపోయింది. ఫోన్లు లేని రోజుల్లో మనుషులు బతకలేదా? అప్పట్లో ఎన్ని రకాల ఆటలు ఉండేవి తెలుసా? ఇవాళ మనం తొక్కుడు బిళ్ళ ఆడుతున్నాం. ఓకే అమ్మ, మగాళ్ళు ఆడవచ్చు. ఏంటి బాబన్న? ఇంకోసారి అమ్మ, మగాళ్ళు ఆడవచ్చు. మగాళ్ళు ఆడవచ్చు. ఓ, మగాళ్ళు ఆడొచ్చానా? ఐ థింక్ వాటో వాట్. మగాళ్ళు ఆడకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుందా? రూల్ ఉందా? ఆడొచ్చు. ఓకే, చూడండి ఎలా ఆడాలో. ఓకే, అయ్యో తొక్కానా? ఇక్కడ వచ్చి ఇక్కడ వేయండి ఫస్ట్. అది ఎవరు తీసుకొస్తాడు? మా తాత. అవుట్ అవుట్ అవుటా? నేనేస్తాను ఇప్పుడు ఇక్కడికి. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? మేము కూడా ఆడచ్చా? ఎందుకు? మాకు కూడా ఆడటం వచ్చు కాబట్టి. ఆన్సర్ నాట్ సాటిస్ఫైడ్. లెట్స్ గో. మాకు కూడా పాత ఆటలు అంటే ఇష్టం కాబట్టి. పాత ఆటలు అంటే ఇష్టమా? పాత ఆటలు అంటే ఇష్టం అంట. అయితే ఓకే, కమ్. మీరేం కంగారు పడద్దు, వీళ్ళకి ఆటలు సరిగ్గా రాదు. మనమే గెలుస్తాం. ఓకే, మీరే గెలుస్తారు. ఓకే, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఎస్. హూస్ ప్లేయింగ్ ఫస్ట్? It's always the producer. నేను చెప్తాను ఎలా ఆడాలో. ఫస్ట్ తెలుసా మీకు? నీకు తెలుసా ఎలా ఆడాలో? ఫస్ట్ టేక్ ద బిల్ల, తొక్కుడు బిల్ల. ఫస్ట్ ఇట్లా 1. ఓకే, ఇక్కడ వెయ్యాలి, అక్కడ పడాలి. ఇలా పెట్టకూడదు, తెలుసు నాకు. అదే ఇలా వెయ్యాలి. సరే, అలా కూడా కాదా? ఓకే, యా, నాట్ బ్యాడ్, ఆడొచ్చు. ఓకే, యా, అలా వెయ్యాలి. ఓకే, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. then you have to hop the pickets. అదేంటి రెండు కాళ్ళ? ఎక్స్ ఉందేంటి? యా, అక్కడ 2 కాళ్ళు, ఇక్కడ కూడా 2 కాళ్ళు, ఇక్కడ మళ్ళీ సింగిల్. యా, ఇప్పుడు నేను 1 ఫినిష్. నాట్ బ్యాడ్. ఎక్స్క్యూజ్ మీ. యా, మీరు అంటే నాగబాబు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మెగా ఫ్యామిలీ కదా, మీకు ఈ తొక్కుడు బిళ్ళ ఇవన్నీ ఆడడం వచ్చా అని డౌట్. yes of course. అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, వామనగుంట, బామో. yes పాము బిళ్ళ, yes. I have no idea Karra what you billa? guys are talking about. కర్ర బిళ్ళను గోళీలు. నాకు గోళీలు కంటికి నాకు చేతికి నా కోఆర్డినేషన్ ఉండేది కాదనమాట. మంచిదైంది, నువ్వు కెమెరామెన్ అవ్వలే. కరెక్ట్. ఓకే, ఒక నిమిషం, మీదేదో దయ్యం సినిమా వస్తుంది కదా? దయ్యం సినిమా కాదండి. ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. ఇట్ ఇస్ రాక్షసుడు. అది బెల్లంకొండ శ్రీనివాస్ గారి సినిమా అండి. రసిక. రసిక కాదు, రసిక కాదు, రాకాస. రాకాస. ఓ, రాకాస. Yeah. అదేంటి రాకాసి కదా? రాకాస ఏంటి? రాకాసి మనం మా సినిమాలో రాకాస. రాకాస అంటే మగదయ్యమా? దయ్యం కాదు. ఓకే ఓకే ఓకే, దయ్యం కాదంట. మనమే గెలుస్తాం. ఇప్పుడు కమ్ బ్యాక్ ప్లీజ్ ఆడండి. డైరెక్ట్ సెకండ్ వేయాలా? 2. ఆ పై నుంచి చేయాలి, కింద నుంచి వంగేసి. ఇన్ని డౌట్లు నేను తొక్కుడు పిల్ల ఆడేటప్పుడు రాలేదు. అది ఎంత పెద్దగా ఉందంటే అది వేస్తే అది ఇరిగిపోతుంది. ఫ్లోరింగ్ అందుకే కింద పెట్టాం. వంగేయడమే బెటర్. ఆడండి. 1 లెగ్. ఇందాక మీరు ఎగ్జాక్ట్ ఎలా ఆడాలి? 1 లెగ్ Yeah. పికప్. అంతే కదా? 1 లెగ్. పిక్. ఓ, జంప్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్. అంత ఫాస్ట్ అయ్యో, తొక్కాడు. కాదు మీరు తొక్కారు. అది నా వేగానికి లేదు, ఎప్పుడు కాదు. నా ఇది కాలు ఇలా చూడు, తెల్లగుందా? అది కాదు. ఆగండి, నా కాలు చాలా పెద్దగా ఉంది. లేదు 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 లేదు, కాదు, మీరు నాకెందుకో తొక్కారు. మీ సినిమాలో ఆ రాకాస ఇతని కాళ్ళేనేమో అనిపిస్తుంది. కాదు. అదేదో ఇట్లా పరిగెడుతుంది కదా వెనకాల, ఇట్లా. సజెషన్ షాట్ నా కాలు పెట్టాను నేను.
యా బికాస్ బిగ్ ఫీట్ కాబట్టి ఈ అమ్మాయి నయన్. మనం ఆ అని ఒక సినిమా చూసాం కదా, ఆయ్ ఆయ్ పాపం ఫీల్ అన్నట్టున్నారు. సారీ ఏంటండి మీరు రాకాసి ఆయ్ ఆయ్ అయినా టైటిల్స్ కొంచెం పెద్దగా పెట్టొచ్చు కదా. ఆయ్ మేం అత్తారింటికి ఫ్రెండ్స్ దారేది, అండి, అలా పెద్దది ఉంది. కృష్ణార్జున యుద్ధం, ఇట్లా చిన్న చిన్నగా ఇంకో సినిమా అయ్యేసరికి పేరు అడగలేదు మీరు. కా కా అవును ఈవెంట్ ఆయ్ ఆయ్ కా దానికన్నా మాదే బెటర్ 3 రాకాస. రాకాస. తెలుగు బాగా వచ్చేసిందా పాప నీకు? అవును నేర్చుకున్నా, కానీ ఇంకా నేర్చుకుంటున్నా. ఆవ్ పర్వాలేదు, నాట్ బ్యాడ్. యా సరే గుడుగుడు కొంచెం మనం గుడుగుడు కొంచెం పర్లేదు, నాట్ బ్యాడ్. ఇప్పుడు నువ్వు థర్డ్ గర్ల్ లోకి వేసుకో. పడుతుందా? మెల్లగా నా హైట్ కొంచెం తక్కువ ఉంది కదా. ఏ హైట్ గురించి మాట్లాడొద్దు. సారీ యూఆర్ అవుట్. మరి రమేష్ గారు turns మీరే ఆడాలి ఇప్పుడు. సారీ. కమ్ మా టీం ఆడుతుంది ఇప్పుడు. రెడీ? అవుట్ అవుట్. డైరెక్ట్ సెకండ్ వెళ్ళాలా? కాదు ఆయనకి కొంచెం నడుము నొప్పి ఉందండి. అందరి ముందు పరుగు పోయిందిగా. కదా థర్డ్ కదా. ఆ థర్డ్ లో వేయండి, థర్డ్ లో. తొందరగా ఫాస్ట్. తొక్కారు. అది ముందు నుంచి తొక్కేసి ఇలా అనుకోరామే. ఇటు వచ్చేయండి. కమ్ రండి. 1 అవుట్. ఎందుకు హాపింగ్? ఎందుకు హాపింగ్? You know Amresh Puri? Yeah. Yesterday only I met another one daughter of Amresh Amrish Puri, Puri. Shiaji Shinde mix కొడితే నయన్ సారిక. అవును, మీ సినిమాలో జోక్స్ కూడా ఉన్నాయా? అంటే కామెడీ ఉంటుందా? కోర్స్ అండి. ఆఫ్ కోర్స్. ఐ కాంట్ బిలీవ్. రియల్లీ? ఓకే, ఒక జోక్ చెప్పండి. ఒక జోక్ ఇంగ్లీష్ లో చెప్పనా ఒక జోక్, చిన్న జోక్. ఓకే. హౌ డస్ ఎలిఫెంట్ ప్యాక్ ఇట్స్ క్లోత్స్? ఎలిఫెంట్ ఓన్లీనా? చెప్పండి. ఏనుగంట దాని బట్టలు ఎక్కడ పెట్టుకుంటుంది? చాలా ఈజీ. బిరువాలో పెట్టుకుంటుంది. కాదు ఏనుగు దాని బట్టలు ఎక్కడ పెట్టుకుంటుంది? దాని పొట్టలో, కాదు జూలో, బీరువాలో, కాదు వీళ్ళ ఇంట్లో. కబర్డ్ లో. మా ఆఫీస్ లో అనండి ఇంకా పింక్ ఎలిఫెంట్. ఓ యా, పింక్ ఎలిఫెంట్. ఏను బట్టలు వేసుకోదు. కాదు చీ. నేను చెప్పనా? ట్రంక్ లో. ట్రంక్. అంత ఇంగ్లీష్ అర్థం చేసుకునే వాళ్ళం మేము లేవు ఇక్కడ. బెటర్ ఉంటాయండి జోక్. చాలా కష్టం. నేను రాయలేదు కాబట్టి. నో సరే. Am I out? No. Why should you knock on the fridge door before Am I out? opening it? No. Why should you knock on the Am I fridge out? door? Why should you knock on కాదు the ఇప్పుడు fridge నెక్స్ట్ door? వచ్చానా? ఆహా ఇంకా రాలా. వచ్చావా? ఎక్స్కి వచ్చావు. చెప్పండి ఆన్సర్. అవుట్. అదేంటండి తప్పు చెప్పారు అయితే. నేను ఇందాక వచ్చావంటే అది నెక్స్ట్ ఇది చెప్తున్నాను నేను. వెయ్యాలా అని అందుకే అయిపోయింది, అది తీసుకో, తొక్కుడు బిళ్ళ తీసుకో, అవుట్ అయిపోయావు. సరే ఆన్సర్ ఇవ్వండి. Why should you knock on the fridge door before opening it? Why should you knock on the fridge door Before opening the door? Because it is. నేను చెప్పనా? Because there could be a salad dressing. నాకు అర్థం కాలేదు సార్. Salad dressing. వాళ్ళు ఇంగ్లీష్ రాదని ఇందాకే చెప్పారు. నువ్వు మళ్ళీ నా ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ రాడుతావేంటి పాప? Okay, this is a salad joke. I got it. Yeah. అదే బ్రహ్మరాక్షసుడి కథ అంట కదా ఇది. అంటే మనకి ఊరి, రాక్షసుడు ఏ రాక్షసుడు తెలియదు, రాక్షసుడు. నాకు అలాంటి కథలు చాలా తెలుసు. ఊరి పొలిమేరలో ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. నాకు చిన్నప్పుడు చిరంజీవి గారు ఒక స్టోరీ చెప్పారు. చిన్నప్పుడు కూర్చొని ఇట్లా ఓకేనా ఫ్రాక్ వేసుకుంటే. బా, చిరంజీవి గారు చెప్పిన స్టోరీ అంటే నాకు కూడా ఇష్టమే. నీకు కథ చెప్తాను. సేమ్ ఇప్పుడే మీరు ఏదో చెప్పారో ఫుడ్ వాడిని పంపించాలి అలానే ఒకడు వెళ్ళాడంట. ఊర్లో బ్రహ్మ రాక్షసి ఉండేదంట. ఓకే, దాని దగ్గరికి వెళ్ళాడంట. ఇట్లా నేను ఆపుతాను, అది ఎలా చేస్తుందో అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళాడంట. అయితే ఏ ఫుడ్ తేయలేదు అంటే, నేను తేయలేదు ఈరోజు, అయితే నేను తింటా అందంట. సరే తిను అంటే అది నోరు తెరిచిందంట. నోరు తెరిస్తే నోట్లో చేయి పెట్టి దాన్ని నాలుగు పట్టుకుని గిర్ర తిప్పిస్తారు కొడితే హైదరాబాద్లో నాగబాబు పద్మజ ఇంట్లో పుట్టిందంట అని చెప్పాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఉయ్యాల్లో చిన్న బుజ్జి పాపలాగా పడిందంట. ఐ హ్యావ్ అ వీడియో ఆఫ్ దిస్. అదే నువ్వు, అందుకనే నువ్వు ఇప్పుడు బ్రహ్మరాక్షసుడు. చిరంజీవి గారు మీరే ఇన్స్పిరేషన్. How I said it was, I was 3 years old, okay? I was sitting like this on the dining table eating Kit Kat. He was telling this, ఇట్లా చూస్తున్నా, ఇలా ఉయ్యాల్లో ఓ పాపలా పడిందంట అంటే నేను వచ్చి అది నేనే అన్నా. అయితే ఆ రాక్షసి పేరు నిహారిక అండి, నేనే అన్నాను. పాపం. నీకు కూడా ఇలాంటి కథలు ఎవరైనా చెప్పారా? లేదండి, చిరంజీవి గారు నాకేం చెప్పలేదు. చాలా మంది అమ్మాయిలు ఒకటే కథ చెప్పారు సంగీత్కి, మాన్సా చెప్పింది ఇలాంటి కథే. ఓకే, రాకాస. బా, అసలు ఏం సింక్ చేశారు. బై ద వే, ఈ గేమ్ పేరేంటో చెప్పిన వాళ్ళు కరెక్ట్ గా కాకరకాయ జ్యూస్ తాగక్కర్లేదు. అచ్చంగోళ్ళు.
అచ్చంగుళ్ళు ఎస్ సో ఈ గేమ్ లో ఆ ఆన్సర్ వరకు నువ్వు ఎస్కేప్ okay, అయ్యావు done, ఓకే done. కానీ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ప్లే దిస్ తెలుసు కదా మీ గేమ్ ఎలా ఆడాలో ఇవన్నీ పాత ఆటలు మీరు అందరూ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబర్స్ ప్లీజ్ ఎంకరేజ్ దీస్ గేమ్స్ ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు చూసారా మెంటల్ కాగ్నిషన్ కి ఐ అండ్ హ్యాండ్ మూవ్మెంట్ కి కోఆర్డినేషన్ కి చాలా ఇంపార్టెంట్ గేమ్స్ ఇవన్నీ ఓకే అదేంటి వన్ హ్యాండ్ ఓన్లీ ఏంటి వరస్ట్ ప్లేయింగ్ సరే 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 ఓకే 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 చాలా రోజులైంది కదా అడిగి కదా నాకు అసలు ఇంకో చేయి వాడకూడదండి ఇది పట్టుకునే ఆడు 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 ఏమంటుంది ఇందాకటి నుంచి నాకు అర్థం కాదు అచ్చా 2 చేతులు ఎందుకు ఇచ్చాడు దేవుడు ఓకే మీ షూట్స్ అన్ని నైటే జరిగేవంట మెజారిటీ మాక్సిమం చచ్చింది గొర్రె అవును గొర్రెలిపోతే ఇట్లాంటి సినిమాలు అందుకే ఒప్పుకోకూడదు అప్పుడు నైట్ షూట్స్ ఉంటాయి కదా అందుకని అది పాప నిద్రలో ఉండవు కదా పోయింది నాకు రాదు I will try one more. let it try పాపం పాపం let it try First time. యా వద్దులే వద్దులే మీది మహారాష్ట్ర కదా అవును మీ ఊర్లో అచ్చంగుళ్ళు లేవా నేను ఆడలేదు ఎప్పుడు అమ్మ వాళ్ళు ఆడారేమో అచ్చాయే గుడ్లు వాట్ నాకు ప్రాక్టీస్ కావాలి ఐఎమ్ వెరీ సారీ యూఆర్ వెరీ బ్యాడ్ అట్ ఇట్ ఇలా ఇవ్వండి ఇలా ఇవ్వండి యా అవును ఇందులో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారంట మీ సినిమాలో లాట్ ఆఫ్ బ్రహ్మాజీ గారు కాదు బ్రహ్మాజీ గారే బ్రహ్మరాక్షసుడు అయి ఉంటుంది ఓ ఇదేంటి విల్లా నంబర్ 7 కి పంపిస్తారు గుళ్ళు ఇలా నేను అడ్లెగుతాను పంపింది గోయింగ్ ఓకే చూసారా ఎలా ఆడాలో ఇప్పుడు నేను ఆడింది ఆడు లేకపోతే ఇది ఇది ఆడు ఇది 5 పట్టుకోవాలి వద్దు ఇదే ఆడతా గోల్ ఆడతా నేను వీడియో ఫస్ట్ సంగీత్ 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 నో నో రెండు టచ్ అయ్యాయి నేను చూడలే దీని మీద ఉందా మీ కెమెరా ఎక్కడుంది మొత్తం వస్తుందా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు దొరికిపోయారా కాదు మీ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు April 3rd మీరు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందని వెనక్కి వెళ్ళిపోయారు కదా పాపం పవన్ కళ్యాణ్ గారే పాపం ఇలా నిహారిక సినిమా వస్తుంది ముందు వస్తాను పాపం ఆయనే ప్రిపేర్ చేస్తున్నారు అడగండి నిహారిక అవునా అవును ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా వస్తుందని చెప్పి ప్రీపోన్ చేసుకొని ముందుకు వచ్చేసారంట బాగుంది బాగుందనా నిజం బాగుంది ఇదే తమిళ్ నిహారిక కోసం ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రీపోన్ చేసుకున్న అది మా బాబాయ్ ప్రేమ మాటల్లో ఉండదు చేతల్లో ఉంటుంది కరెక్ట్ ఎస్ ఒకసారి ఆయనకి మనం అందరం ఆడద్దు కానీ ఐల్ షో యూ నేను చూపిస్తాను నీకు ఒకసారి. సంగీత్ నువ్వు ఇలా పెట్టు మేము గోల్ కొడతాం ఇట్లా ఒక్కొక్కళ్ళం సంగీత్ చూడు ఇందులో 5-6 స్టెప్స్ ఉంటాయి మనం ఇప్పుడు ఇది ఫస్ట్ 1-1 పట్టుకోవడం ఓకే తర్వాత 2-2 తర్వాత 3 తర్వాత 4 ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత దిస్ ఇస్ వన్ ద లాస్ట్ ఓకే యూ షుడ్ సీ కేర్ఫుల్లీ జాగ్రత్తగా చూడు అలా కాదు అన్ని పడాలి ఎందుకు అంత నువ్వు వచ్చింది నీకు ఇదిగో అన్ని పడక్కర్లేదు ఎన్ని పడితే అన్ని క్యాచ్ ఓ అవునా అయితే నేను ఓ అన్ని పాడుతున్నాను ఇప్పుడు పాడుతున్నారా పెట్టు పాడతా నువ్వు అనుదీప్ కన్నా ఘోరంగా ఉన్నావు అసలు. మొన్న క్యారమ్స్ ఎంత చీటింగ్ ఆడేది తెలుసా సి ఇట్ షుడ్ నౌ ఇంకా చాలా ప్రమోషన్స్ ఉన్నాయండి సరే గెలవాలంటే ఎలా గెలవచ్చో తెలియదు నాకు ఐఎమ్ సో సారీ సంగీత్ అన్నిటి బదులు అంజనా లేసి ఈవిడ అదే చేస్తుంది మా సినిమాల్లో అవునా అంజనా స్పెషలిస్ట్ ఓ షీఈ్ అస్ట్రాలజర్ అంజనమ్మ అంజనమ్మ ఆవిడ చిరంజీవి గారి మదర్ కదా ఆవిడకి అసలు ఏం రా జున్ను చేయడం తప్ప పాప మా నాన్న ఓన్లీ వంటలు ఆ జున్ను బాగా షీ సో గుడ్ కదా వెరీ నైస్ మీ ఇంట్లో స్వీటెస్ట్ పర్సన్ ఎవరు నేనే ఓకే విల్ స్కిప్ దిస్ క్వశ్చన్ we can cut it out విల్ కట్ దిస్ ఆఫ్ ఎడిట్ లోనే తీసేద్దాం. ఎందుకు కొడుతున్నారు అందరూ సంగీత్ నీకు సంగీతం అవుతుంది సంగీత్ పాపం తర్వాత వాయించాల్సినప్పుడు వాయించండి మళ్ళీ వదిలేయండి.
అవును మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవరకొండ. అనుదీప్ ఓ, దేవర్ అనుదీప్ అంటే నేను మా నాన్న దీపన్. ఏ అనుదీపే కదా కమిటీ కుర్రోళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎంటైర్ టీమ్ ఇస్ సేమ్. అంటే మీరు అందరూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసి మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొలాబరేట్ చేసుకొని ఊరికే అనలేదు, నెపోటిజం మాలో మేమే చేసుకుంటాం. వెరీ గుడ్, దట్స్ యాక్చువల్లీ గుడ్. యువర్ అంటే అప్పుడప్పుడు అలా బయటకు వెళ్ళాలి, ఎందుకంటే దిష్టి తగలకుండా మళ్ళీ ఫార్చ్యూన్ మా దగ్గరికి వచ్చేయాలి. ఎస్ నయన్. ఇప్పుడు ఇది కూడా వచ్చింది కదా విష్ణు విన్యాసం. అవును, యా నైస్. యువర్ ఆల్సో వెరీ బిజీ. ఎన్ని చేస్తున్నావు ప్రాజెక్ట్స్ ఇప్పుడు? ఇప్పుడైతే రాకాస ఉంది, ఆ తర్వాత కన్నడలో ఒకటి ఉంది. దాని గురించి డీటెయిల్స్ నేను రివీల్ చేయకూడదని జస్ట్ 6 months నుంచి చెప్తుంది కానీ చెప్పట్లేదు. గోల్డెన్ స్టార్ గణేష్ తో ఉంది. అయిపోయిందా బయటికి? అయిపోయింది, అది ఆర్టికల్స్ వచ్చినాయి. ఓకే సంగీత్, మీరు రష్మిక మందనతో చేస్తున్నారంట. వావ్, ఊరికే చెప్తే బాగుంటది కదా అని చెప్పా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అది రాలేదు. అవును, అట్లాంటి క్వాయిష్ ఏమైనా ఉందా? లైక్ ఐ వాంట్ టు యాక్ట్ విత్ అ పర్టిక్యులర్ హీరోయిన్. రుక్మిణి వసంత్. నైస్. నో వెరీ సిన్స్ సప్తసాగర్ దాచి. ఫర్ యూ హీరో రామ్ చరణ్ గారు. దానికి ఎందుకు అమ్మాయిని చూసి సిగ్గుపడుతున్నా? ఇటు చూడు. అంటే చెప్పాను కదా పక్క ప్రాజెక్ట్ చేశారు గోల్డెన్ స్టార్ తిరిగి నా దగ్గర. You told her already? No, this is the first time I'm telling, but I've told it in many interviews. How do you feel? ఎందుకంటే మీ ఫ్యామిలీలోనే చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, ఇట్లా అమ్మాయిలు ఇలా ఐ వాంట్ టు యాక్ట్ విత్ దట్ హీరో, దిస్ హీరో ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అంటే. యాక్టింగే కదా, ఇట్స్ ఓకే. ఇంకేదన్నా అంటే మా అన్నలు మా వదిలు తిరిగేస్తారు కదా. యా యాక్టింగ్ ఇట్స్ అ ప్రొఫెషన్. ఇప్పుడైతే ఇంతమంది ఉన్నారు కదా ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ, ఆన్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ లంచ్ ఇదే మాట్లాడుతాయా చాలా? మోస్ట్లీ నాట్ ఎవ్రీథింగ్. యా ఎక్కువ కొంచెం ట్రావెల్ గురించి, ఇప్పుడు పెళ్ళిళ్ళ గురించి. మామూలుగా మీరందరూ గ్యాదర్ అయినప్పుడు గాసిప్ సెషన్స్ జరుగుతాయండి, ఇండస్ట్రీ గాసిప్స్. ఇండస్ట్రీ గాసిప్సా? యాక్చువల్లీ మేము కలిసినప్పుడు కూడా సెపరేట్గా ఉంటుంది. ఇప్పుడు డాడీ, కళ్యాణ్ బాబాయ్, నాన్న ఒక గ్రూప్లో అయిపోతారు, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. మై బ్రదర్ చరణ్, మీ హన్యక్క, సుష్మిత, సెపరేట్. పెద్దలతో ఏం గాసిప్స్ ఉంటాయి మనకి? ఇంకేంటి బాబాయ్ చెప్పండి అని ఎవరు చెప్పించి కొడతారు. అవును, ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తావా నిహారిక? ఇది చేస్తున్నాను పెద్దవాళ్ళతో ఇంట్లో, ఈ కథ చేస్తున్నాను, ఈ కథ ఓకేనా లేదా? యూ డోంట్ డిస్కస్? యూ రూడ్ గర్ల్. హౌ రూడ్. సరే, ఇప్పుడు ద ఫన్ ఇస్ ఓవర్. ఓకే, ఈ పొడుపు కథలకి మీరు ఆన్సర్ చెప్పకపోతే నా పక్కన ఏముందో చూసారుగా, రిడిల్ అన్న చిచి. పొడుపు కథలు అంటే రిడిల్స్, కాదు అదన్నది కదా. టంగ్ ట్విస్టర్. ఓకే సరే, ఇప్పుడు నేను చెప్పినటువంటి తెలుగులో ఏమంటారు? ఇది నాలుక తిప్పు, తిరుగుడు. ట్విస్టర్ ఏమంటారు? టంగ్ ట్విస్టర్ అంటారు. జిహ్వా. టంగ్ ట్విస్టర్. జిహ్వా తిప్పుడు. జిహ్వా. జిహ్వా అంటే జిహ్వా. മനസ്സിലായത് മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്നാ മതി. ట్రై చేసాను అది తాగాలి. కాదు నేను ట్రై చేయలేదు. മനസ്സിലായത് മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്നാൽ മതി. వండర్ లంచ్ చేశారమంటారు. వండర్ వాట్? సారీ, సరే ఇది మీకు ఇది సరే మలయాళం కాబట్టి మీకు కష్టమైంది, తెలుగు అయితే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే రెడీ. లక్ష భక్ష్యములు భక్షించడం లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య. ఇంగ్లీష్ చాలు. చూడడానికి ఇక్కడ ఏం లేదు, నా బుర్రలో చెప్పండి. లక్ష భక్ష్యములు భక్షించుట లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్ష్యములు భక్షించగలడా? లక్ష భక్ష్యములు వాట్ ఇస్ ఇట్? లక్ష భక్ష్యములు భక్షించుట. లక్ష భక్ష్యములు భక్షించుట లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్ష్యములు భక్షించగలడా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దీని బదులు అది ఒక సెకండ్ లో అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి తిప్పాలి. లక్ష భక్ష్యములు భక్షించుట భక్షించిన అయితే మనకి తప్పు చెప్పారు కదా. ఇంకా తనది అయిపోయింది గేమ్. లక్ష భక్ష్యములు భక్షించుట చెప్పు. లక్ష భక్ష్యములు భక్షించుట లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్ష్యములు భక్షించగలడా? ఇప్పుడు చెప్పు. లక్ష భక్ష్యములు భక్షించుట లక్ష్యంగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్ష్యములు భక్షించగలడా? లక్ష భక్ష్యములు
భక్షించగలరా? ఓకే క్యాన్సిల్. సరే ఇంగ్లీష్ ఇచ్చేస్తా. ఇంగ్లీష్ ఓకే బెట్టీ బటర్ బాట్ సమ్ బటర్ బట్ ద బటర్ వాస్ బిటర్ సో బెట్టీ బటర్ బాట్ సమ్ మోర్ బటర్ డోంట్ డిస్టర్బ్ బట్లర్ ప్లీజ్. ఇది నేను ఈవెన్ ఎలిమినేట్ చేయండి. అవును మీరు సినిమాది ఫస్ట్ సెకండ్ హాఫ్ షూట్ చేసిన తర్వాత ఫస్ట్ హాఫ్ షూట్ చేశారంట. ఇది ఎక్కడ వింటూరు? ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చేసింది బయటికి. yes it's true. ఇట్స్ మీ ఐ డు ఇన్వెస్టిగేషన్. యా ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పాడు మీకు? చెప్పాడు. ఓకే ఓకే యా లెట్స్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సినిమా కూడా నీకు ఆటలు కావాలి, నీకు ఆటలు. అంటే ఎక్కువ మెజారిటీ మాకు విఎఫ్ఎక్స్ పోర్షన్స్ అదంతా సెకండ్ హాఫ్లో ఉంది. సో అది ఫస్ట్ షూట్ చేసిన తర్వాత అది విఎఫ్ఎక్స్ అదంతా పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంటే మేము ఫస్ట్ హాఫ్ ఇస్ మోస్ట్లీ విలేజ్ సీక్వెన్స్. ఇంటెలిజెంట్ ప్రొడ్యూసర్. వెరీ గుడ్. యు ఆర్ వెరీ గుడ్. నీలాగా బుర్ర బాగా పనిచేస్తే చాలా మందికి సినిమాలు అన్నన్ని కోట్లు అవ్వో విఎఫ్ఎక్స్కి. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ డబుల్ డిజిట్ బడ్జెట్ ఫిల్మ్ కదా? కంగ్రాచులేషన్. డబుల్ డిజిట్ నేనేదో ఇటు సైడ్ డబుల్ డిజిట్ లో చేయొచ్చు కదా, అటు సైడ్ డబుల్ డిజిట్ లో చేస్తున్నాను. అంటే నాకు అర్థం కాలేదు సార్. అంటే ఈ ఎండ్ ఒకటి ఉంటుంది, ఆ ఎండ్ ఒకటి ఉంటుంది కదా. ఫస్ట్ అనుకున్నప్పుడే డబుల్ డిజిటా? ఓ గుడ్ గుడ్ జాబ్. నౌ యూ కెన్ టెల్ బెట్టీ బటర్. బెట్టీ బటర్ బాట్ సమ్ బటర్ బట్ ద బటర్ వాస్ బిటర్ సో బెట్టీ బటర్ బాట్ సమ్ మోర్ బెటర్ బటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. Betty butter bought some butter but the butter was bitter so Betty butter bought some better butter to make the bitter better butter. కొంచెం ఎండ్లో పోయింది కానీ Almost, but that was very good. That was very good. అవద్దు ఓన్లీ వన్ సిప్. ఇప్పుడు యూ యా బెట్టీ బటర్ అంటే ఇదే. దిస్ వన్ హ్యాస్ నో బెటర్ బటర్. this is only bitter ద ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. bitter అంతే. ఏసే చాలు. ఏం ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు? ఆవిడ బెటర్ బటర్ వండుకోవచ్చు కదండి. బెటర్ బటర్ లా కలిపి ఆ బెటర్ బటర్ బెటర్ బటర్ చేయాలంటారా? ఓకే సంగీత్, ఇది పెద్ద గ్లాస్, ఇది బెటర్ నీకు. చెప్పలేదు నేను. ఇది బెటర్ అంటారా? నీకు ఎలర్జీ కూడా ఉంది, కొంచెం జ్వరం ఉంది. ఇందులో ఒక పారాసిటమాల్ కలపండి. Betty butter bought some butter, but the butter was bitter. So Betty bought some more butter to make the bitter butter better. इतना स्लो टंग ट्विस्टर किसी ने बोला था? किसी नहीं बोला. पिलाओ उसको. ఈవెనే బ్రహ్మరాక్షస్ అనుకుంటా. सच में कड़वा था. It was fine, not that bad. యా అంటే నీకు అలవాటు. ఐ థింక్ యువర్ ఆన్ డైట్ కదా ఇప్పుడు. Yeah, so నాకు ఇది కూడా స్వీట్ గానే ఉంది. ఓకే అంటే ఇప్పుడు ఈ సినిమాల గురించైనా అలా చేయాల్సి వస్తుందా సంగీత్ పాపం? యాక్చువల్లీ కరెక్టే. లేకపోతే మొన్న మా గ్లిమ్స్ టీజర్ లో నువ్వు నెక్స్ట్ ఆ టీజర్ కి వచ్చేసరికి చెప్పినట్టు డబుల్ మసాలా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్. ఓ అవునా? కానీ ఇప్పుడు హెవీ ఫుడ్. సునీల్ చెప్తాడు కదా, నో మసాలా, నో ఆయిల్, నో ఫ్యాట్. కానీ కష్టం కదా. కొన్ని రోజులు అలవాటు అయిపోద్దండి. యా అంటే ఇప్పుడు ఎన్ని నెలలు అయింది మొదలుపెట్టి? 3 months. ఓకే ఇప్పుడు 3 months నుంచి యు నాట్ టచింగ్ రైస్ ఆల్సో. Yeah, no carbs. వావ్ సూపర్. నో కార్బ్స్ సిన్స్ 3 months. Yeah. నేను ఇప్పుడు పజిల్స్ అడుగుతాను ఓకేనా? యా. అండ్ ఇది కూడా మనకి కాకరకాయతో టైఅప్ అయిపోయి ఉంది. సో మా సినిమాలో మీరు ముగ్గురులో ఎవరైనా చెప్పొచ్చు. ఎన్క్రిప్టెడ్ స్టఫ్స్ ఉంటాయి, వీళ్ళు పొడుపు అన్ని తీయాల్సి వస్తుంది. ఓ వీళ్ళు పొడిచి తీయాల్సి వస్తుంది. ఓకే అదే పొడుపు కదా. నాకు డౌట్, ఆవిడ తాగేలాగా మనం ఎందుకు ఏం చేయట్లేదు? నేను చెప్తాను ఒకటి. సరే ఓకే చెప్పండి. కష్టం వీడితో ఇప్పుడు ఆడుకుంటేనే సరే మేము ఆడేస్తాం. సరే నన్ను అడగండి ఒక పొడుపు కదా. ఐ లైక్ టు ప్లే. నేను కింద పొడుపు కదా ఒకటి అడిగితే ఎలిఫెంట్ రంగ్ అని నవ్వను కూడా మీరు. అప్పుడు మా దగ్గర కాకరకాయ జ్యూస్ లేదు. సరే ఒకటి చెప్తానండి. 10 ఆవులు ఒక నది దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తాయి. ఒకటి కాలుజారి అందులో పడిపోయింది. ఇప్పుడు ఆవు బయటికి ఎలా వస్తుంది? తడిచి వస్తుంది. సరే నేనే తాగుతాను ఇవ్వండి. ఇవన్నీ స్టార్ మహిళలో పిల్లలరా మీరు. చాలా అడుగుతా, 10 అడుగుతా. అయితే ఒక ఫ్లైట్ లో ఒక 1000 ఇటుకలు తీసుకెళ్తున్నారు అనమాట ఇట్లా కేజీఎఫ్ కోటకడ్డానికి. ఎవరికైనా చూపించండి రా. ట్రాన్స్లేషన్ ఫ్లైట్ లో 1000 ఇటుకలు తీసుకెళ్తున్నారు అనమాట. సడన్ గా ఫ్లైట్ లో హోల్ పడి ఒక ఇటుక కింద పడిపోయింది. ఎన్ని ఉంటాయి ఇటుకలు ఇంకా ఫ్లైట్ లో? 999.
ఓకే నెక్స్ట్ ఒక ఇంట్లో ఒక ఊరు ఉంటుంది, పెద్ద ఊరు. ఓకే, ఆ ఊర్లో ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ లో ఒక ఏనుగుని పెట్టాలి. ఓకే 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 ఆ ఫ్రిడ్జ్ లో ఒక ఏనుగుని పెట్టాడు, ఫ్రిడ్జ్ మూసాడు. ఇప్పుడు ఆ ఏనుగు బయట వస్తుంది, డోర్ తీస్తే వస్తుంది. ఓకే ఇప్పుడు ఒక పెద్ద పొడుగుది జిరాఫ్ ఉంది. ఓకేనా, దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎట్లా పెడతారు? ముందు డోర్ తీసి ఆ ఏనుగుని బయట తీసి ఆ తర్వాత జిరాఫ్ని లోపల పెట్టాలి. వెరీ గుడ్. ఒక అడవిలో పెద్ద అడవి. హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జంగల్? లయన్. ఓకే, సో లయన్ హ్యాపీ బర్త్డే అవుతుంది, 58th బర్త్డే so cute. అవుతుంటే, అరే నా బర్త్డేకి ఫారెస్ట్ లో అందరినీ పిలవంటారు, ఎవరు ప్రతి చీమనికి అందరు పిలవండి అంటారు. అందరు వస్తారు లయన్ బర్త్డేకి, ఒక జంతువు తప్ప. ఎవరది? ఎందుకు? ఫ్రిడ్జ్ లో ఉంది. కరెక్ట్. ఓకే, అయితే ఆ ఊరు వినండి. ఓకే ఓకే చెప్పు ఆ ఊరు చివరిలో ఒక ఇల్లు గుడిసి ఉంటుంది. అందులో ఉన్న ఒక అవ్వ ఆ ఇల్లు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఊరు దగ్గరికి రావాలి. ఒక డాక్టర్ దగ్గరికి ఒక చిన్న కాలు ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది. సో బాగా వెళ్ళింది డాక్టర్ దగ్గరికి. ఏం లేదు, మీకు చాలా బాగా బేసిక్ ఉన్నారు, 105 years బతుకుతారు, వెళ్ళండి అన్నారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి, కానీ చచ్చిపోయింది. ఎలా? అప్పుడు ఇటుక పడింది పై నుంచి. ఆవిడ అమ్మయ్యా. అమ్మా సాయిరామ్. సో నేను ఇప్పుడు తాగక్కర్లేదు. తాగాలి, ఇది విన్నారు కదా, బాధగా లేదా? లేదు, నేను ఇప్పుడు టీ తాగుతాను. ఇంతసేపు చెప్పారు కానీ బాధపడతారేమోనని ఆవిడ hope. మిమ్మల్ని తగడగా అడిగేస్తాను, ఓకేనా? ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి. దీపం. రైట్ ఆన్సర్. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. నాకు అర్థం రావాలి కదా. నాకు అర్థం రావాలి కదా. అవ్వాలి కదా. నీకు అర్థం రాదు, నీకు జ్వరం వస్తుంది. ఎర్రటి పండు మీద ఈగ కూడా వాలదు. ఎర్రటి పండు? వాట్ ఇస్ Banana? కాదు, నిప్పు. ఫైర్ ఫైర్. ఇప్పుడు అర్థమైందా? ఓకే. ఎందరు ఎక్కినా విరగని మంచం. స్టేజ్ కాదు, కాదు, అరుగు. ఒకటే తొట్టి, 2 పిల్లలు. తెలుసు నీకు, నీకు తెలుసు. అవి మనం వేపుకొని తింటూ ఉంటాం. పీనట్స్. వేరుశెనగ. ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు. బా, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పావో. కాదు, సూర్యుడు చంద్రుడు. పోకంత పోటుగాడు, ఇంటికి గట్టోడు. వాచ్మెన్ అంకుల్. బహదూర్. వాట్? బహదూర్. పాపం ఈమెకి ఏం అర్థం కాదు. తాళం కప్ప. తాళం కప్ప. What is that? అంటే పోకంత పోటు. నోరే. లాక్ రే, లాక్. పాపం వాచ్ సెల్లింగ్ రే. ఇది వినండి, లాస్ట్. రాజావారి తోటలో రోజా పువ్వులు చూచేవారే గాని కోసేవారే లేరు. రాజాగారి తలగొట్టుకుంది. రాజావారి తోటలో गार्डन में जब वो रोज आता है, रोज आता है, लेकिन देखने वाले देखते हैं लेकिन पीकता नहीं. वो क्या है, वो तोटा क्या है? वो बहुत बड़ा पेंटिंग. No, you're close. It's something చిత్రపటం. bigger painting. You should Portrait. imagine the bigger world. పెద్ద పెయింటింగ్. స్కై. స్కై లో ఏమున్నాయి? ఆకాశం, స్టార్స్, నక్షత్రాలు. నక్షత్రం. స్టార్స్. స్టార్సా. ఎవడంటే చంద్రుని చంద్రుని అయితే నల్లవాడు అంటాడు. ఓకే, దీంతో సమాప్తం కార్యక్రమం. కూర్చోండి, ఆ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వండి. పాపం వీళ్ళని కొంచెం హింసించినందుకు మనం హ్యాంపర్ అర్థం రాలేదు. నలుగురు షార్ట్ వేద్దాం. ఓకే, ఎస్, కమ్ ఆన్. For Rakasa. Okay, for Rakasa. By the way, movie is going to be an entertaining film కదా. I'm so proud of all of you all. మంచి మంచి మూవీస్ చేస్తున్నారు మీరు. సంగీత్, నయన్, అలాగే నిహారిక. సచ్ కొలాబరేటివ్ వర్క్ యు ఆర్ డూయింగ్. సో కావాలా? ఇదిగో కొంచెం కావాలా? వద్దు, కలపమంటారా? ఓ, కలపమంటున్నావా? కడుపులోకి వెళ్ళాక ఇదేంటిది సగమే ఉంది. ఓకే, రెడీ ఫర్ రాకాసా. April 3rd. మంచి హిట్ అవ్వాలని. రెడీ, 1 2 3. పిచ్చి, నేను తాగలే. నేను తాగేవారు ఇంకా కలపను. తాగాలి. ఓకే, చీటింగ్. సంగీత ఎనివే కథలు అన్నారు కదా. అది అయిపోయింది మీదే. ఓకే, ఇప్పుడు సినిమా హిట్. కంగ్రాచులేషన్స్. కూర్చోండి, హ్యాంపర్ ఇస్తా. హ్యాంపర్ పట్టరా. ఇట్ హ్యాస్ దట్ పసరు స్మెల్.
గుడ్. చిన్నప్పుడు కడుపులో నుసి పురుగులు వస్తాయని చెప్పి క్యాస్టర్ ఆయిల్ తాగించే వాళ్ళు తెలుసా? మీ సినిమా కూడా పాత కథకి సంబంధించిందే కాబట్టి మీరు పాత పద్ధతులు అన్నీ చెయ్యాలి. కడుపు క్లీనింగ్ చేసుకో ఒకసారి. ఓకే, కంగ్రాచులేషన్స్. మీకు ప్రాపర్టీ బాక్స్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ప్రాపర్టీ బాక్స్ అంటే రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. Yeah, nice, no? Thank you. Okay, then thank you so much. Wish you all super success. Okay, bye, bye. సో మచ్ సుమ గారు. దయ్యం కాదు. ఏం కాదంట. మనమే గెలుస్తాం. అట్లా అవుతాను సినిమా కూడా నీకు ఆటలు కావాలి, నీకు ఆటలు